హాయ్ ఫ్రెండ్స్, పంజాబీ డ్రెస్ 10 నిమిషాల్లో చాలా ఈజీగా కట్ చేసుకునే విధానం. డ్రెస్ ఉంటే మాత్రం చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఎంత చేతగాని వాళ్ళైనా ఈ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇదిగో ఈ డ్రెస్ వచ్చేసి ముందు తిరిగేసుకొని లైనింగ్ 4 మడతలు హోల్ చేసుకొని ఓపెన్ ఇటు సైడ్ ఉండాలి, క్లోజ్ మన సైడ్ ఉండాలి. పంజాబీ డ్రెస్ వచ్చేసి తిరిగేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా డ్రెస్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఉండేలా ఉంచుకొని ఇలాగా డ్రెస్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా పెట్టేసుకొని ఇలా ఖర్చు కూడా ఉంది కదా, వాళ్ళు ఏం మార్చమని చెప్పలేదు, అందుకని చెప్పేసి డ్రెస్ ఎలా ఉందో అలాగా ఖర్చు కూడా ఉంది కదా, ఖర్చు ఉన్నంత వరకు ఇలా గీసేసుకో. ఇక్కడ మాత్రం ఈ మడత పెట్టాలి కదా టక్స్, అందుకని చెప్పేసి 1.5 ఇంచులు ఇలా బయటకి మార్కర్ చేసేసుకోండి. షోల్డర్ వచ్చేసి నెక్ కానీ షోల్డర్ కానీ టోటల్ 5 ఇంచులు మాత్రమే. అమ్మాయి కొంచెం బక్కగా ఉంటుంది. మెడ నెక్ వచ్చేసి కుండ నెక్ చెప్పారు వాళ్ళు, అందుకనే 2.5 ఇంచు పెట్టాను. సంక డౌన్ 5 ఇంచులు సరిపోతుంది పంజాబీ డ్రెస్కి, అందులో ఈ అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి. ఇలా డ్రాయింగ్ చేసుకొని రౌండ్ గీసుకున్నా పర్లేదు, మనకి డ్రెస్ ఉంది కదా ఇదిగో ఇలా పెట్టేసుకున్నా పర్లేదు. డ్రెస్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా ఇలా చేసేసుకొని ఈ టక్స్ ఉంది కదా ఇక్కడ ఒక మార్క్ ఇలా పెట్టేసుకోండి. నాకు ఇది ఓపెన్గానే ఉంది, మీకు ఓపెన్ లేకపోతే ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ మధ్యలో అని చెప్పేసి ఇక్కడ ఒక టాక, ఇది నెక్ కోసం అని ఇక్కడ ఒక టాక, ఇక్కడ టక్స్ కోసం ఇక్కడ వరకు టక్స్, ఇక్కడ ఒక టాక. ఇది అయిపోయింది. బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ చేయండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను స్టార్ నెక్ పెడుతున్నాను. అమ్మాయికి 5 ఇంచులు చాలు, ముందు నెక్ వచ్చేసి 5 ఇంచులు సరిపోతుంది. స్టార్ నెక్, అమ్మాయి కొంచెం పొట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా, లేదంటే కొలతలు మారిపోతాయి. ఫ్రంట్ పార్ట్కి 1/4 ఇంచ్ కొంచెం తరుగు తీసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ డ్రెస్కి వచ్చేసి టోటల్ 7 ఇంచులు ఉంది. ఈ 7 ఇంచుల్లోనే కుండ నెక్ రావాలి వాళ్ళకి. ఈ పైన రౌండ్ కోసం 3 ఇంచులు తీసాను. ఈ 3 ఇంచులకు వచ్చేసి పలక చేసేసి రౌండ్ చేయండి, డబ్బా షేప్లో తీసి. దీన్ని మనం ఎలా అయినా చేయొచ్చు, రౌండ్ చేయొచ్చు, స్టార్ చేయొచ్చు, చాలా రకాలుగా చేయొచ్చు. నేనైతే ఇలా స్క్వేర్ నెక్లో గీసేసాను.
వాళ్ళకి కొంచెం డీప్గా వద్దని చెప్పారు, లైట్గా కావాలన్నారు. బ్యాక్ కూడా అయిపోయింది. హ్యాండ్స్ నాలుగు మడతలు వేసేసి హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేసుకోండి. ఇది ఫుల్ వచ్చేసి 9 ఇంచులు ఉంది. లైనింగ్ ఎంత ఉన్నా ఒరిజినల్ క్లాత్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మనకి లైనింగ్ ఎంత ఉందో అంత వేసుకుంటున్నా. 9 ఇంచులు ఉంది కదా, 6 ఇంచులు, 3 ఇంచులు డౌన్ చేసేసాను. ఇలా ఇలా గీసేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఫ్రంట్ తరుగు తీసేయండి. ఒక గుర్తు కోసం ఇప్పుడు డ్రెస్ ఉంది కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మనం కింద 2 మడతలు హోల్ చేయాలి కదా. డ్రెస్ ఇక్కడ వరకు ఉంది వాళ్ళ ఫుల్ డ్రెస్, మనం ఇది 2 మడతలు హోల్ చేస్తాం, కొంచెం పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇది మనం 2 మడతలు హోల్ చేస్తాం, అప్పుడు సరిపోతుంది. ఇక్కడ వరకు మడత వేస్తే ఎంతవరకు సరిపోద్దో అంతవరకు. ఇది ఇక్కడ వరకు ఉంది కదా, ఇది హోల్ చేయడానికి. కొంచెం ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టుకొని కట్ చేసేసుకుంటే మనం లైనింగ్ 2 జాయిన్ చేసిన తర్వాత మంచిగా కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే ఇందులోనే హ్యాండ్స్ తీయాలి కదా. మళ్ళీ 3/4 హ్యాండ్స్ అడుగుతారు వాళ్ళు. క్లాత్ ఉన్నా లేకపోయినా ఫుల్ హ్యాండ్స్ అడుగుతుంటారు, మనమే చూసుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చుల కోసం అదే హోల్ చేయాలి కదా. చాలా ఈజీగా డ్రెస్ కటింగ్ అయిపోతుంది, కొలతలు ఉంటే మాత్రం. కొలతలు లేకపోతే కొంచెం టైం పట్టిద్ది. ఈ ఉన్న క్లాత్ని మళ్ళీ 4 మడతలు హోల్డ్ చేసేసి హెచ్చు తగ్గులు తీసేసుకొని ఈ డ్రెస్ ఉంది కదా, డ్రెస్ హ్యాండ్స్ ఎంత ఉందో అంత వల్లగా పెట్టాలి. లైనింగ్ ఎంత ఉన్నా పర్లేదు, పెట్టేయచ్చు. ఇది ఒరిజినల్ కాబట్టి ఎంత ఉందో చూసుకొని అంతే పెట్టాలి. నాకు ఖర్చులతోటి 13.5 వచ్చింది. 13.5కి లో 3.5 ఇంచులు డౌన్ చేసేసాను. ఈ లైనింగ్ ఉంది కదా, మనం దీన్ని బట్టి జాయింట్ చేసిన తర్వాత ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఇది టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇది గోట్, దీని ప్యాంట్ రెడ్ వచ్చింది, దీనికి గోట్ వేయడం కోసం ఈ క్లాత్ అయిపోయింది. డ్రెస్ కటింగ్ చాలా ఈజీగా
ఇలాంటి కటింగ్ల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. 10 నిమిషాలు కూడా పట్టలేదు. ఓకే బాయ్.